చిన్నప్పుడు ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఆమె. బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కథానాయకిగా వెండితెరపై సందడి చేసింది. దాదాపు 32 సినిమాలు, 48 టీవీ సీరియల్స్ లో చేసింది. కట్ చేస్తే కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే సినిమాలు వదిలేసి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యింది. చివరకు తాను కోరుకున్న రంగంలో విజయం సాధించి ప్రస్తుతం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే ఒకప్పటి హీరోయిన్ కీర్తన. తమిళంలో కర్పూరత కొంబే, గంగా, యమున, ముత్తిన ఆలియా, ఉపేంద్ర ఏ, లేడీ కమిషనర్, భరద్వాజ, సింహాద్రి, చిగురు, బుద్ని ఏజెంట్ వంటి అనేక సీరియల్స్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయింది. అలాగే తమిళంలో దర్శకుడు సితారా రమేష్, అరవింద్ చిత్రాలలో నటించింది. అలాంటి సమయంలో ఆమె పెద్ద నటి అయ్యే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ 15 ఏళ్ల వయసులోనే తోపు హీరోయిన్ గా మారిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీని వదిలేసింది. తాను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంది. దీంతో మొదట ఆమె కేఏఎస్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షకు హాజరై అందులో ఉత్తీర్ణత సాధించింది. 2 ఏళ్ల కాస్ అధికారిగా పనిచేసింది. ఆ తర్వాత ఆమె దృష్టి యూపీఎస్సీ పరీక్షపై మళ్లింది. యూపీఎస్సీ పరీక్షలో 5 సార్లు ఫెయిల్ అయింది. చివరకు 6వ ప్రయత్నంలో 2020లో ఆల్ ఇండియా ర్యాంక్ లో 167 సాధించి మొదట ఆమె మాగ్యో జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసింది. ప్రస్తుతం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. సినీ రంగంలో అద్భుతమైన కెరియర్ ఉన్నప్పటికీ నటనకు దూరంగా వెళ్లిపోయిన కీర్తన ఆ తర్వాత జాతీయ సేవా మార్గాన్ని ఎంచుకుంది.